with your thoughtful addresses. We truly appreciate your presence. Now we request our strategic entrepreneur, educator and amazing personality, member of Legislative Assembly from Medchal constituency, a highly esteemed and visionary founder chairman, Sir C.H. Mallareddy, sir, to share his motivational thoughts with us. అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. గట్టిగా చెప్పాలమ్మా, స్టూడెంట్ చెప్పాలి, పేరెంట్ చెప్పకుండా సరే. గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. ఈరోజు ఓరియంటేషన్ డే సందర్భంగా కొత్తగా తీసుకున్న అడ్మిషన్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీరు ఏదైతే మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నారో ఎప్పుడు కూడా ఆ నమ్మకంతో, ఆ నమ్మకం ఎప్పుడు వమ్ము కాదని మీ అందరికీ కూడా మేము మాటిస్తున్నాం. మా టీం అంతా కూడా, మా ప్రిన్సిపల్, మా స్టాఫ్ అంతా కూడా మీకు గట్టిగా సపోర్ట్లు కొట్టారు. ఇక లాస్ట్ దాకా సపోర్ట్లు కొట్టొద్దు. మళ్ళా ఈరోజు ఓరియంటేషన్ సందర్భంగా రెస్పెక్టెడ్ మా డాక్టర్ మాధవిలత మేడం గారు, జెట్ స్పీడ్, సూపర్ ఫాస్ట్, పర్ఫెక్ట్. ఈరోజు ఇంత ఇండియాలోనే బెస్ట్ ఉమెన్స్ కాలేజ్ అంటే బికాజ్ ఓన్లీ మా మాధవిలత మేడం గారు, డాక్టర్. గట్టిగా సపోర్ట్లు కొట్టి ఒక్కసారి. ఆ తర్వాత నా కొడుకు డాక్టర్ భద్రారెడ్డి, మా ప్రొఫెసర్స్. ఇక కొట్టకమని చెప్పిన లాస్ట్ దాకా కొట్టద్దు, ఇక మళ్ళీ నా ఫ్లో ఆగిపోతుంది. ప్రొఫెసర్స్, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు, పిల్లలు కూడా అంతకంటే ఎక్కువ అదృష్టవంతులు. ఎందుకంటే మల్లారెడ్డి ఉమెన్స్లా సీట్ రావడమే అదృష్టం. నేను ఒట్టిగా చెప్తలేను. ఇది గత 20 సంవత్సరాల సంది నడిపిస్తున్నాం ఈ ఉమెన్స్ కాలేజ్. ఎంతోమంది 100% ప్లేస్మెంట్, 100% పర్సెంటేజ్, పాస్ పర్సెంటేజ్, 100% డిసిప్లిన్ తోటి ప్రతిదీ కూడా యాక్టివిటీస్లో కానీ స్పోర్ట్స్లో కానీ ప్రతిదీ కూడా నంబర్ 1 కాలేజ్, ఇండియాలోనే బెస్ట్ కాలేజ్. నేను అది నా కాలేజ్ అని చెప్తలేను, ప్రూవ్ చేసిన 20 సంవత్సరాల సంది నడిపిస్తున్నాం ఈ కాలేజ్. మంచి మంచి అమ్మాయిలను పర్ఫెక్ట్గా తయారు చేసి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసి పంపించడం బయటికి. అలాంటి కాలేజ్ నేను ఒకటే గత 25 సంవత్సరాల ముందు అనుకున్నా, అమ్మాయిల కోసమే 50% లేడీస్ ఉన్నారు ప్రపంచంలో. కానీ వాళ్ళ కోసం ఒక కొడుకు, ఒక బిడ్డ ఉందనుకో, కొడుకు కోసమే ఇంజనీరింగ్ చదివిస్తారు కానీ బిడ్డ కోసం చదివిపోయారు. అట్లా చాలా ఏళ్ళ సంది చూసుకుంటూ వస్తున్నా. మొత్తం మార్పు రావాలి మన దేశంలో, మన రాష్ట్రంలో మార్పు రావాలని చెప్పి అమ్మాయిల కోసం ఫస్ట్ టైం ఇన్ ఇండియా మెడికల్ కాలేజ్ పెట్టింది నేను. ఓన్లీ గర్ల్స్ సపోర్ట్ కొట్టకమన్నా జోషుకు రాకుండ్రి జర. ఓన్లీ డెంటల్ కాలేజ్ గర్ల్స్ నేను పెట్టినా, ఓన్లీ మేనేజ్మెంట్ కాలేజ్, ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి దాంట్లో అమ్మాయిల కోసం సపరేట్గా పెట్టిన ఘనత మల్లారెడ్డి. ఈరోజు అమ్మాయిలు అద్భుతం. ఇప్పుడు రేపు పార్లమెంట్లో కూడా మహిళా బిల్లు వస్తుంది. రేపు రాజకీయంలో మీరే, ఇంజనీర్స్ మీరే, డాక్టర్స్ మీరే, సైంటిస్టులు మీరే, ప్రపంచంలో అంతా ఎక్కడ చూసినా మీరే మహిళలే గర్ల్సే కనిపిస్తారు. వచ్చే జమానంతా మీదే. కాబట్టి మీరు దానికి జమాన తగ్గట్టుగా, ప్రపంచం తగ్గట్టుగా మీరు తయారు కావాలి. మీరు తయారు కావాలంటే ప్రతి స్టూడెంటు ఒక ఏఐ తయారు కావాలి. మరి ఏఐ తయారు కావాలంటే ప్రపంచమంతా ఏఐ కోడై కూస్తుంది ఏఐ. కానీ మన ఇండియాలో 10% కూడా లేదు ఏఐ. ఏఐ అంటే వనికి తెలియదు, అది ఏందో కూడా అర్థమవుతలేదు ఏఐ. మీరు నా వీడియోలు చూసిరు కదా, ఆ వీడియోలు మీరు భారతదేశంలో ఏ ప్రొఫెసర్ కూడా చూపించలేడు మీకు. టెక్నాలజీ మీద, ఏఐ మీద ప్రతిదీ కూడా. నాకు బీటెక్ ఫుల్ ఫామ్ తెలియదు, నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు. అయినా సినిమా షూటింగ్ చేసుకున్నట్టు స్టూడియోలో కూర్చొని బట్టి చెప్పి ఆ వీడియోలన్నీ తయారు చేసిన మీకోసం.
రాత్రి మగలు ఇట్లా తిప్పల పడ్డా, ఒక్కోసారి 10 సార్లు చెప్పిన ఆ సెంటెన్స్. అది నాకు రాక నేను చెప్తే మీరు ఇంటరని చేసిన, మీకోసం తయారు చేసిన. మీరు కూడా ఇప్పుడు పంటే లేస్తే అవే వీడియోలు చూడాలి. యూట్యూబ్లో ఉన్నాయి, మల్లారెడ్డి యూట్యూబ్లోకి పోతే పర్ఫెక్ట్ వస్తాయి అన్ని వీడియోలు. మీకోసం పర్ఫెక్ట్గా తయారు చేసిన. ఒకటే చెప్తున్నా, ప్రపంచంలో షార్టేజ్ రెండు. ఒకటి టెక్నాలజీ, రెండోది స్కిల్. ఇప్పుడు నడిచే విధానంలో ప్రపంచంలో రెండే షార్టేజ్, టెక్నాలజీ, స్కిల్. ఆ రెండు ఫుల్ఫిల్ మీతోనైతుంది, మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు. మీరు ఆ రెండు ఫుల్ఫిల్ చేస్తే ప్రపంచంలో లీడ్ చేయగలుగుతారు. మీకే ఆ శక్తి ఉన్నది, మీకే ఆ అవకాశం ఉన్నది, మీకే ఆ ఛాన్స్ ఉంది. ఎట్లా అంటే చెప్తున్నా, నిన్న మొన్న ఈ పిల్లలకు ఇప్పుడు వీళ్ళు జాయిన్ అయినప్పుడు ఏఐ లేదు. మా సూట్ వేసుకున్న పిల్లలు నర్సులు అక్కడ అమ్మాయిలు. ఈరోజు మీరు జాయిన్ అవుతున్నప్పుడు ఏఐ వచ్చేసింది. మీ బ్యాచ్ అందుకే అదృష్టం బ్యాచ్ అని చెప్పిన, ఏఐ బ్యాచ్ మీకు. వాళ్ళకి లేదు, ఇప్పుడు తయారు చేస్తుంది వాళ్ళకు. వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఏఐ లేదు, అసలు పుట్టనే. ఇప్పుడు మొత్తం పాకిపోయింది ఏఐ. ఇప్పుడు మీ అంతా ఏఐ బ్యాచ్. మీరు ప్రపంచంలో స్కిల్, టెక్నాలజీ రెండు షార్టేజ్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత టెక్స్ట్ బుక్ ఇస్తే మీరు చదువుకొని రారు. పాత జమానా ఉండే మన దగ్గర జేఎన్టీ సిలబస్ ఇప్పటికీ 60 ఏళ్ళ సిలబస్. మీరంతా జేఎన్టీ ఇప్పుడు అలాట్ అయింది. మీరు కౌన్సిలింగ్లో వచ్చిన పిల్లలంతా కూడా ఆడ ఇప్పటికీ ప్రొఫెసర్లు, మీరు వాళ్ళు నన్ను తిడుతున్నారు బాగా, మల్లారెడ్డికి చదువే రాదు, ఇంగ్లీషే రాదు, మననే తిడుతుండే ఆయన అని. 60 ఏళ్ళ సంది ఆ సిలబస్లో ఏమైనా మార్పు ఉందా చెప్పు ఇంజనీరింగ్లో? ఇంత టెక్స్ట్ బుక్స్. అప్పుడు అంటే 5 ఏళ్ళు చదువుతురు. ఆ కాలంలో అంటే అవేర్నెస్ లేదు చదువు. ఇప్పుడు జమానంతా మారిపోయింది కదా. 60 ఏళ్ళ సంది ఇప్పటిదాకా సిలబస్లో మార్పు లేదు. అదే ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ చెప్తారు, ఫిజిక్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు. ఫస్ట్ ఇయర్ అంతా ఒడగొట్టేస్తారు, పొద్దు ఒడగొట్టేస్తారు. చూస్తే 1 ఇయర్ అయిపోతుంది, మళ్ళీ యాడేసినట్టుగా అన్నీ ఉంటుంది. పిల్లలకి ఏమీ రాదు. ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ చదవలేదా? సిబిఎస్ఈ సిలబసే కదా అంతా పర్ఫెక్ట్గా. మంచి మ్యాథ్స్ చదవలేదా? ఫిజిక్స్ చదవలేదా? కెమిస్ట్రీ చదవలేదా? మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. మళ్ళీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్ చూస్తే అయిపోతుంది. సప్లిమెంటరీ అంటారు, ఎగ్జామ్స్ అంటారు, క్లాస్ వర్క్ ఉండదు, ప్రిపరేషన్ అంటారు. దినమంతా పొద్దు కూడా కొట్టేదే కానీ సబ్జెక్ట్ లేదు. 60 ఏళ్ళ పిహెచ్డి, 50 ఏళ్ళ పిహెచ్డి. పాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు పిహెచ్డీలు చెప్తే ఈ 18 ఏళ్ళ అమ్మాయిలు యాడికెళ్ళి వింటారు? ఎట్లా మ్యాచ్ అవుతుంది? వీళ్ళకి ఎట్లా సూట్ అవుతుంది? వాళ్ళు చెప్పిన పాఠాలు వీళ్ళు ఎట్లింటారు? ఇంత టెక్స్ట్ బుక్ ఇచ్చి చదువుకోని రమ్మంటే ఈ బిడ్డ చదువుకొని వస్తుందా? గ్రీన్ బోర్డు మీద హోంవర్క్ ఇస్తే ఈమె చదువుకొని వస్తుందా? హోంవర్క్ చేసుకొని వస్తే చేసి వస్తుందా? చేయదు. వాళ్ళ జమానా వేరు, ఈ జమానా వేరు. ఇప్పుడు వీళ్ళ జమానా అంతా 3 గంటలు సోషల్ మీడియా చూస్తారు, యూట్యూబ్ చూస్తారు. అది చూడండి, వీళ్ళు నిద్రపోరు. జమానా మారిపోయింది. వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి ఇప్పుడు ఈ లైన్లో చెప్పుకుంటూ రావాలి. ఏ లైన్లో? ఇప్పుడు మీరు వీడియోలు చూసారు చూడు, ఆ లైన్లో చెప్పుకుంటూ వస్తేనే వీళ్ళకి అర్థమవుతుంది. మొత్తం నేను పాత సిస్టమ్, పాత మోడల్ మొత్తం మార్చేస్తాను. 2 ఇయర్స్ అయింది. కంపల్సరీ ల్యాప్టాప్తో రావాలి ప్రతి స్టూడెంటు. మీరు కౌన్సిలింగ్ వచ్చినా, జేఎన్టీ సిలబస్ అయినా, జేఎన్టీ సిలబస్ చెప్తాం, మల్లారెడ్డి సిలబస్ చెప్తాం, ఏఐ సిలబస్ చెప్తాం. మిమ్మల్ని ఒకటి ల్యాప్టాపే మీ లైఫ్ పార్ట్నర్. మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు? ఈరోజు సంది గట్టిగా చెప్పండి స్టూడెంట్స్. మీ లైఫ్ పార్ట్నర్ అప్పుడైతేనే మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక ఏఐ తయారవుతారు. ప్రతి స్టూడెంట్ ఏఐ తయారు కావాలి. డే 1 నుంచి కోడ్, పైథాన్, జావా, డాటా సైన్స్ నేర్చుకోవాలి. ప్రపంచంలో షార్టేజ్ ఉందే టెక్నాలజీ. ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా, జపాన్, కొరియా, తైవాన్, అమెరికా ఇవన్నీ టెక్నాలజీ దేశాలు. మనసుతో నర్వర్ టెక్నాలజీ తోటి రోబోలు వచ్చినాయి, కాఫీ టీలు అందిస్తున్నాయి, హోటళ్ళు ఊడుస్తున్నాయి, డ్రైవర్ లేని కారు వచ్చేసింది, అంతా ఏఐ జమాన్ వచ్చింది. పిహెచ్డి ప్రొఫెసర్లు చెప్పే ఆన్సర్ ఇప్పుడు ఎవరు స్టూడెంట్ వింటలేరు. నీకు డౌట్ వస్తే క్వశ్చన్ అడగాలంటే ఏఐని అడుగుతావు, ఏదైనా చెప్తుంది ఏఐ. నీకు ఏ టీచర్తో అవసరం లేదు, పనే లేదు. 2 నేర్చుకోవాలి. ఒకటి
హౌ టు యూజ్ ఏఐ, హౌ టు క్వశ్చన్ ఏఐ. ఏఐని ఎట్లా యూజ్ చేయాలో నేర్చుకోండి, అది నేర్పిస్తాం. ఏఐని ఎట్లా క్వశ్చన్ చేయాలో నేర్పించుకోవచ్చు. ఆ రెండు నేర్చుకుంటే చాలు, ప్రతిదీ ఆన్సర్ దొరుకుతుంది నీకు ఏఐ తోటి. ఏఐ మనకు అన్నీ చెప్తుంది. మనం ఏం తినాలి, ఏం చేయాలి, ఎట్లా వండుకోవాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎట్లా తిరగాలి, ఎంత దూరం ఉంది, ఏం రోగం వస్తుంది, ఈ రోగానికి మందులు ఏం రాసుకోవాలి, మందులు ఏం రాస్తే ఏం వేసుకోవాలి, ప్రతిదీ అదే చెప్తుంది. మనకి ఎవ్వరు అవసరం లేదు, రేపు డాక్టర్ కూడా అవసరం లేదు. ఏఐ ఒక్కటి నేర్చుకుంటే చాలు అన్నీ చెప్తుంది. నేను మొన్న ఏం చేసిన, ఏఐలోకి పోయినా నాకున్న రోగం చెప్పిన, నేను వేసుకునే మందులు చెప్పిన దానికి. ఏఐ మీ ఫోన్లో ఉంటుందని తెలుసు కదా మీకు. నా ఫోన్లోకి నేను ఏఐలోకి పోతే నేను రోగం చెప్పినా, మందులు వేసుకునేది చెప్పినా, తినే తిండి చెప్పినా, చేసే ఎక్సర్సైజ్ చెప్పిన. అది నాకేం చెప్పింది కుడతా, నేను ఎప్పుడు చనిపోతానో డేట్ ఇచ్చింది నాకు. ఇది రియల్. మీరు నవ్వకుండా మీకు తెలియదు, మీరు ఇంత అమాయకులు, ఇంత ఊరోళ్ళని నాకు తెలియదు. ఇంకా మీరు ఇంకా అమాయకత్వం. జమానంతా ఎటో పోతుంది, ప్రపంచమంతా 5-6 ఏళ్ళ ముందు పోతుంది. మనం ఇంకా సెల్ ఫోన్లల్లో ల్యాప్టాప్లో చూసుకుంటా, బొమ్మలను చూసుకుంటా మురిచిపోతున్నాం. అసలు ప్రపంచమంతా కూడా మీరే. 5-6 ఏళ్ళ వెనుక ఉన్నాం మనం ప్రపంచంలో. ఇంకా పాత చదువులు చదువుకుంటా, పాత సిస్టంలు వండుకుంటా, పాత లెక్క వండుకుంటా. ఈ జమానంతా ఏ జమానం వచ్చేసింది, మార్పు వచ్చేసింది. మనం మారాలి, మనం అడ్వాన్స్ కావాలి. అసలు యువత ఎక్కడ లేరు, మన ఇండియాలో ఉన్నారు. మన చైనాకు పోతే అక్కడ 110 ఏళ్ళు బతుకుతున్నారు, 70-80 ఏళ్ళకు కూడా రిటైర్మెంట్ లేదు. అక్కడ యువత లేరు, అమ్మాయిలు అబ్బాయిలు అసలే లేరు. ఎవడన్నా పెళ్లి చేసుకుంటే కూడా పెళ్లి చేసుకోరు. మర్చిపోయి ఎవడన్నా పెళ్లి చేసుకున్న పిల్లలను కంటలేరు. మరి పిల్లలను కనప్పుడు ఎట్లుంటారు యువత? ఆ దేశంలో అంతా ముసలి సీనియర్ సిటిజన్స్. ఆ ఒక్క దేశం కాదు, చైనా, జపాన్, కొరియా, తైవాన్, అన్ని దేశం అంతే. యువకులు లేరు. యువత అంటే ఇండియాలో ఉంది, తెలంగాణలో ఉంది, మల్లారెడ్డి కాలేజీలో ఉన్నారు. వీళ్ళని తయారు చేయాలి ఏఐ. మనం వీళ్ళని తయారు చేస్తే ప్రపంచాన్ని లీడ్ చేస్తారు. అది నేను ఇప్పుడు కంకణం కట్టుకున్నా. తప్పకుండా ప్రతి స్టూడెంట్ని ఏఐ తయారు చేస్తా. మీరంతా మామూలుగా దాంట్లో కాలేజీలో అడ్మిషన్ తీసుకోలేదు. ఇలాంటి చదువులు మీ వీడియోలలోనే మీ పైసలన్నీ వెళ్ళిపోయినాయి, మీ ఫీజులన్నీ వెళ్ళిపోయినాయి, మీరు కట్టిన పైసలన్నీ వెళ్ళిపోయినాయి. ఇక పోతే మా క్యాంపస్ కోసం చెప్తా. ఈడ మీ అమ్మాయిలు ఇప్పుడు 2వ లైన్లో కూర్చున్న అమ్మాయిలు చూడుర్రి, 3వ లైన్లో కూర్చున్న అమ్మాయిలు చూడుర్రి, బూసి నల్లగా ఉన్నారు. మా అమ్మాయిలను చూడాడా, స్టార్స్, చందమామ మెరుస్తున్నారు. ఐశ్వర్యరాయ్ మెరుస్తున్నారు. ఐశ్వర్యరాయ్ కంటే కూడా అందంగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఎందుకున్నారు వాళ్ళు? మీరు అందుకు ఎంత బూసిన చూడ, పిల్ల చూడ, అద్దాలు పెట్టుకున్నారు. మా దగ్గరకు వస్తే ఒక అట్లా తయారవుతారు 4 ఏళ్ళల్లో. ఇప్పుడున్న ఇట్లున్న అమ్మాయిలు అట్లా తయారవుతారు. ఎందుకంటే ఈ జాగ ప్రభావం. ఇక్కడ 1000 ఎకరాలు, ఇక్కడ ఫారెస్ట్, ఇక్కడ 1000 ఎకరాలు, ఇక్కడ ఫారెస్ట్, ఈ మధ్యలో మా క్యాంపస్ 300 ఎకరాలు. ఇక్కడ వాటర్లో పొల్యూషన్ ఉంటుంది, గాలిలో పొల్యూషన్ ఉండదు, పర్ఫెక్ట్ హైజీనిక్ ఫుడ్ ఉంటుంది. మాది 10,000 మంది రోజు కిచెన్ ఉంటుంది వండేది, హైజీనిక్. తిరుపతి దేవస్థానం అన్నదానం కంటే కూడా కిచెన్ పెద్దది. అరే రామారాకృష్ణ గుంట కూడా కిచెన్ పెద్దది మాది. ఇక్కడ ఈ జాగల అశ్వమేధ యాగం జరిగింది. అశ్వమేధ యాగం అప్పుడు పూర్వం రామచంద్ర మహారాజ్ చేసిండు, ఇప్పుడు ఈ మల్లారెడ్డి చేసిండు ఇక్కడ. అందుకే ఈ జాగ పవిత్రమైన జాగ. ఈ జాగలు అద్భుతాలు అవుతాయి. ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు తయారవుతూ ఉన్నారు ఈ జాగల. ఈ స్థలం వస్తుంటుంది, ఈ పవర్ వస్తుంటుంది. ఇది అంతేంది కుడతా. ఇక్కడ గులాబీ పూలు పండించిన నేను ఇక్కడ. ఇది మా అమ్మమ్మ ఊరు, నేను పుట్టిన గడ్డ. 30 ఇళ్ళుండే ఈరోజు అక్కడ. ఈరోజు 600 ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి ఈ ఊర్లే. ప్రైవేట్ హాస్టల్స్ 600 ఉన్నాయి. ఈ ఊరంతా ఒక హబ్ తయారు చేసిన ఎడ్యుకేషన్. ఏ ఊరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి, కౌన్సిలింగ్కి వెళ్ళి వచ్చినా హాస్టల్ తక్కువ ధరకు దొరుకుతుంది, సీట్ దొరుకుతుంది, అమ్మాయిలకు సేఫ్టీ పర్ఫెక్ట్గా. 25,000 మంది ఉంటారు, నా తన 10,000, బయట 15,000. ఇక్కడ మొత్తం 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్.
ఇలాంటి తెలంగాణ కాదు, భారతదేశంలో కూడా ఎక్కడ లేదు ఇట్లాంటి సంస్థ. అది నేను తయారు చేసిన. మా అమ్మ నా పరిస్థితి ఏంది గుర్తా? నా ఊరు బోయినపల్లి, ఈడికెళ్ళి 15 కిలోమీటర్లు నేను ఉండేది. నేను 36 ఏళ్ళ సంది అల్లనే ఉంటా ఇప్పటికీ. అది మా పొలంలో కట్టుకున్నాం, మా అమ్మనాయన పొలంలో. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఆడికెళ్ళి ఇడికి 15 కిలోమీటర్ దూరం. మా అమ్మెంబడి మీ 18 ఏళ్ళు ఉన్నప్పుడు చెడ్డి బనీన్ మీద నడుచుకుంటూ వస్తుంటే మా అమ్మెంబడి. నా పెళ్ళి మొన్న చూసిరుగా 50 ఏళ్ళ పెళ్లి చేసుకున్నాను నేను. మొన్న March 19th నా 50 years గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే అయింది. పెద్ద ఎత్తున చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు నాకు ఆ కాయలు లేదు, ఎట్లా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు బాగా పెద్దోన్ని అయినా కాబట్టి మళ్ళీ చేసుకోవాలని చేసుకున్నట్లు. అప్పుడు నా పెళ్ళి అప్పుడు నా సైకిలు 2 పాల క్యాన్లు నా పరిస్థితి. ఇవాళ ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్. మరి ఎట్లయినా నేనేం స్మగ్లింగ్ చేసినా, నేనేం మాయ చేసినా, నేనేం బాబనా, నాకేమైనా ఫారెన్ ఫండ్స్ వచ్చినాయా? ఎట్లా ఇంత వ్యత్యాసమైంది? ఆడికెళ్ళి పాలమినోడికి ఇంత పెద్దగా ఎట్లయిండు? రోజు కష్టపడ్డా, ప్రతి రూపాయికి పని చెప్పిన, ప్రతి నిమిషానికి పని చెప్పిన, రెస్పెక్ట్గా ఉన్నా, డిసిప్లిన్గా ఉన్నా, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన, రోజు కొత్త ఆలోచనలతో వచ్చిన. ఇప్పటికీ నేను రోజు న్యూ థింకింగ్, న్యూ కాన్సెప్ట్, న్యూ ఐడియాస్, న్యూ ప్లానింగ్, న్యూ కొత్తగా ఆలోచన చేస్తా. అందుకే ఇంత గొప్పనైనా, ఇంత సక్సెస్ అయినా. అదృష్టం అంటే యాన్నో ఉండదు, భగవంతుడు అంటే యాన్నో ఉండదు. బజార్లో అమ్మరు అదృష్టాన్ని. మనం ఎంత కష్టపడితే మన చేతిలోనే ఉంది అదృష్టం. భగవంతుడు మన దగ్గరనే ఉన్నాడు, ఎక్కడనో లేడు. మనం ఎంత పని చేస్తే భగవంతుడు మనకు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాడు, దారి చూపిస్తూనే ఉంటాడు, మంచిగా సక్సెస్ అయితేనే ఉంటాడు. కాబట్టి మీ పిల్లలంతా కూడా మంచి మెరిట్ పిల్లలు, కౌన్సిలింగ్కి వెళ్ళి వచ్చిండ్రు, అద్భుతమైన ఆనిముత్యాలు, బ్రహ్మాండమైన పిల్లలు, వాళ్ళ గొప్పగా అవుతారు. మీరంతా కూడా నాదే కానీ బంజారాలకి వెళ్ళి వచ్చిన పేరెంట్స్ గారు, మిడిల్ క్లాస్ పేరెంట్స్, గ్రామాలకి వెళ్ళి వచ్చిండ్రు, ఇబ్బంది పడి కట్టిండ్రు, బాధపడి మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ జాయిన్ చేయాలని చేసిండ్రు. మీ నమ్మకం వమ్ము కాదు. మీ పిల్లలను ఏఐ తయారు చేస్తా, ప్రపంచం తగ్గట్టుగా పర్ఫెక్ట్గా పెద్ద పెద్ద జాబులు, మీ పిల్లలే ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు తయారు చేసే బాధ్యత నాది. ఆ ఛాన్స్ ఉన్నది, ఆ పిల్లలకు ఆ అవకాశం ఉన్నది. దయచేసి మీ పిల్లలను ఈ 4 ఏళ్ళు పిల్లలు ఆనిముత్యాలు, డైమండ్స్ ఖరాబ్ చేసేది ఎవరు? తల్లిదండ్రులే. లాడ్ చేస్తారు, ఫంక్షన్లకు దొరకపోతారు. మన తెలంగాణలో పార్టీలు ఎక్కువ, సంగీత్ పార్టీ, పెళ్ళి, డిన్నరు, రిసెప్షను, రేపు గణపతి పండుగ, బోనాల పండుగ, దసరా పండుగ, రకరకాల పండుగలు, రోజు 9 దినాలు డ్యాన్సులు, పండుగలు, పబ్బాలు. ఇవన్నీ మీ పిల్లలను దూరం పెట్టుండ్రి, 4 ఏళ్ళు దూరం పెట్టుండ్రి. వాళ్ళ దృష్టి, వాళ్ళు ప్రపంచం తగ్గట్టుగా ఇంజనీర్ తయారవుతారు. అమ్మాయిలకు కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు రీల్స్ చూస్తారు, ఈ ఇయర్స్ అంది రీల్స్ అన్నీ కూడా చూడాలి, కానీ టెక్నాలజీ రీల్సే చూడాలి. రీల్స్ తయారు చేయాలి మీరే, చిన్న చిన్న బిట్స్ ప్రోగ్రామ్స్ తయారు చేయాలి, బిట్స్ 3-4 కలిసి తయారు చేయాలి, మీ ఫ్రెండ్స్కి పెట్టుకోవాలి, మీరే చూడాలి. పంటే లేస్తే రీల్స్, ప్రోగ్రామ్స్, టెక్నాలజీ మీదనే ఆలోచన చేయాలి. మైండ్ అంతా టెక్నాలజీ, స్కిల్స్, రీల్స్, ఇదే. అట్లా ఉంటే మీరు కొత్తగా తయారు చేస్తారు, కొత్త ఐడియాలు వస్తాయి, కొత్త ప్లానింగ్కి వస్తారు. మీరు డిఫరెంట్ లెవెల్ థింకింగ్ వచ్చేస్తుంది. ప్రపంచంలో మీకు షార్టేజ్ ఉన్న అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. లక్షల కొద్ది, 1000 మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. వానికి కావాల్సింది ఏంటి? టెక్నాలజీ స్కిల్ ఉన్న స్టూడెంట్ కావాలి. 70%, 80% ఇంజనీరింగ్ పాస్ అయితే ఎవరు తీసుకుంటలేడు. వానికి ఇంగ్లీష్ రాదు, ఓ లెటర్ రాయడానికి రాదు, ఓ ల్యాప్టాప్ నడిపించడానికి రాదు, వాడు ఎట్లా జాబ్ వస్తుంది? పాస్ మాత్రం సర్టిఫికెట్ ఉంది. మీ ఇంజనీరింగ్ పాస్ సర్టిఫికెట్ ఒక గేట్ పాస్ లెక్క, ఒక ఎంట్రీ. మీకు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ పాస్ అయింది, మీకు ఎంట్రీ కోసమే మీరు వాడాలి దాన్ని. దాని తర్వాత మీకు కావాల్సింది స్కిల్, టెక్నాలజీ. ఏ డిగ్రీ కూడా లేదు. రాబోయే రోజులలో పిహెచ్డి అవుట్డేటెడ్, ఎంఎస్సి అవుట్డేటెడ్, బీటెక్ అవుట్డేటెడ్. ఓన్లీ టెక్నాలజీ స్కిల్ ఉన్న వాళ్ళే సక్సెస్ సర్వ్ అవుతారు. ఈ 2 నేర్చుకొని మీరు వేరే ఏదొద్దు. నేను చూపించిన వీడియోలు రోజు మీరు కంఠస్థం చేసుకొని దాని తగ్గట్టుగా మా టీచర్స్ కూడా డే 1 నుంచి ఇండస్ట్రియల్ ట్రైనర్ని పెడతారు. మీకు
ఒక్క దినం కూడా వదలాడు మిమ్మల్ని. మంచి గేమ్స్, మంచి స్పోర్ట్స్, మంచి రోజు. హాస్టల్లో మీరు 6 గంటలు ల్యాప్టాప్ మీద ఉంటారు కాబట్టి 5:30 నుంచి 6:30 దాకా రోజు జుంబా, కంపల్సరీ జుంబా డ్యాన్స్. హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 74 ఏళ్ళు ఉన్నా, ఎంత స్మార్ట్ ఉన్నా చూసిండ్రా? మీ తాత ఏజ్ అయినా ఎంత పర్ఫెక్ట్ ఉన్నా. రోజు యోగా చేస్తా. నా తాను డబ్బులు ఎవరితో లేవు, నాకు నా ఆస్తి ఎవరికి లేదు. అయినా కంట్రోల్ యువర్ సెల్ఫ్, కాపాడుకొని జీవితం. రోజు పొద్దుగాల యోగా చేస్తా, హర్బల్ పౌడర్ తాగుతా. రోజు బ్రేక్ఫాస్ట్ చెయ్య, మీ లెక్క ఇడ్లీలు, దోశలు, పూరీలు కుప్పలు తినా. అన్నం రాసులు తినా. ఇప్పుడు పోయి కినోవా రైస్ తింటా. సాయంత్రం మళ్ళా యాపిల్ తింటా 4 గంటలకు. రాత్రి డిన్నర్ ఆమ్లెట్ తింటా. ఇది నా డైట్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్. అందుకే ఇంత స్మార్ట్ ఉన్నా. మీరు కూడా హెల్త్ కోసం మంచి హైజీనిక్ ఫుడ్ తినాలి, హెల్త్ కాపాడుకోవాలి. హెల్తే మెయిన్ ఇంపార్టెంటు. ఫిజిక్ కరెక్ట్ ఉంటేనే నీ మైండ్ పర్ఫెక్ట్ ఉంటుంది. నువ్వు పర్ఫెక్ట్గా టెక్నాలజీలకు లీనమవుతావు. మీరందరూ కూడా పెద్ద ఇంజనీర్స్ అయ్యి ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మీకు ఇచ్చే ధైర్యం మేమున్నాం కాబట్టి మీరు ప్రపంచాన్ని లీడ్ చేయాలి. మీరు గొప్ప పదవులలో ఉండాలి. మల్లారెడ్డి కంటే కూడా గొప్పలు కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మార్నింగ్ షో అయిపోయింది. ఆ బ్యాచ్ అంతా మార్నింగ్ షో టీం అంతా భోజనాలు చేస్తున్నారు. మీరు కూడా ఇప్పుడు వండ్రి, హాస్టల్ ఫీజు కట్టుకోండి, ఊకే ఉద్దర పెట్టకుండ్రి, తక్కువ పెట్టకుండ్రి, ఫీజులు కూడా కంప్లీట్ చేసుకోండి. ఆ ఎమ్మెల్యేలు మినిస్టర్లు లెటర్లు దేకుండ్రి. మీకు ఇక్కడ ఎక్కువ తీసుకోము, తక్కువ చెయ్యము. పర్ఫెక్ట్గా వండ్రి, పర్ఫెక్ట్గా నడుచుకోండి. కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఫీజులు కట్టేటప్పుడు, ప్రాబ్లమ్స్ వస్తాయి, టెన్షన్స్ వస్తాయి. అప్పులు చేయండి, బాధపడకూడదు. Thank you so much, sir, for your inspiring and visionary address, your motivational words. Thank you very much, sir. So request to all the parents, like afternoon, we have planned HOD's presentations in the respective venues and which we displayed outside even. Bite anta pettam banners anni kuda HOD's kuda afternoon meer. So if you want to interact with HOD's and faculty, interact avandi and thank you very much. नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे